సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 14న ముస్సోరిలోని ఓ హోటల్ గదిలో ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన భర్త శ్రీచరణ్ చేష్టలు భరించలేకపోతున్నానని, తన మనసు పూర్తిగా విరిగిపోయిందని గాయత్రి తన తల్లికి పంపిన వాయిస్ మెసేజ్ ఇప్పుడు కీలకంగా మారింది. అనుమానంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కూడా ఆ మెసేజ్లో గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. అయితే ఈ కేసులో తల్లిదండ్రులు చెబుతున్న విషయాలు, వారి దగ్గరున్న ఆధారాలు కీలక మలుపులు తిప్పుతున్నాయి. భర్త శ్రీచరణ్ ప్రవర్తనపై గాయత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన చివరి వాయిస్ మెసేజ్ వివరాలను ఆమె తల్లిదండ్రులు బయటపెట్టారు. తన మనసు పూర్తిగా విరిగిపోయిందని, అన్ని హద్దులు దాటిపోయాయని ఆమె తన తల్లితో చెప్పింది. గాయత్రి హత్య కేసులో ఈ వాయిస్ మెసేజ్ సంచలనంగా మారింది. భర్త శ్రీచరణ్ చేష్టలు భరించలేకపోతున్నా అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన మనసు పూర్తిగా విరిగిపోయిందని చెప్పింది. అనుమానంతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని గాయత్రి ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీచరణ్ను ఇంకా భరించే ఓపిక లేదంటూ తల్లికి పంపిన వాయిస్ మెసేజ్లో ఆమె బాధపడుతోంది. శ్రీచరణ్ అన్ని లిమిట్స్ క్రాస్ అయ్యాడని గాయత్రి కన్నీరు మున్నీరుగా విలపించింది. రాధా గాయత్రిని భర్త శ్రీచరణ్ మానసికంగా వేధించేవాడని, అతని ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉండేదని వారు చెబుతున్నారు. అంతేకాదు, శ్రీచరణ్ గాయత్రి బ్యాగులో రహస్యంగా జీపీఎస్ ట్రాకర్ను పెట్టి ఆమె కదలికలను ట్రాక్ చేసేవాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయత్రి అసలు మద్యం సేవించే అలవాటే లేదని, కానీ శ్రీచరణ్ మాత్రం వారు రెడ్ వైన్ తాగినట్లు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఆరోపణలను శ్రీచరణ్ తోసిపుచ్చారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక అసలు నిజం బయటపడుతుందని ఆయన అంటున్నారు. To answer anything to the authorities itself. I hope that is answered. Married Gayatri, and how long have you stayed there in Delhi? All of those details have already been shared with you. My marriage date is 8th of November. So, what do you want to? Any explanation about this case? No, I don't want to explain anything. Everything will be explained to you in the final report from the police of Uttarakhand itself. And beyond that, I have no other thing to say. Whatsoever has happened with me, I have Please try stated. to speak in some English and Telugu, right? Please. నాకు తెలుగు వచ్చండి, కానీ నేను తెలుగులో కంఫర్టబుల్ కాదండి. Try చేస్తున్నాను. I am definitely trying to. If you can allow me, I will definitely try, sir. How many people are there? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. And I am one. So obviously, I am in grief and I'm in pain as of now, and in shock that this situation has happened to me, and you are just putting up more and more pressure on me and my family for and at this particular point, without the completion of interrogation from the police, without the completion of case from the police, you guys are forcing us in n number of ways, and that is actually making our lives difficult. If you please understand this one particular point and leave us alone till the report from the police comes, it would be a great help from all of you guys as media, as Indian media, a respected Indian media. Could you do that? Could all of you do that?